ఏపీ టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ఎస్జిటి అభ్యర్థుల కోసం ఎస్&ఎస్ పబ్లికేషన్ ద్వారా ఏపీ 2018 మరియు 19లో జరిగిన టెట్కమ్ టీఆర్టీ అన్ని పేపర్స్ని కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బుక్ యొక్క ప్రత్యేకతలు: మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ ప్రశ్నలన్నింటినీ కూడా తెలుగులో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ బుక్ కొరకు మరింత సమాచారం కొరకు కింద ఉండే నంబర్స్ని సంప్రదించగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం వారి నుండి ఐటీఐ చేసిన అభ్యర్థుల కొరకు 275 అప్రెంటిస్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ వివరాలని మనం తెలుసుకుందాం. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్. సో ఇక్కడ మనకి మొత్తంగా 275 పోస్టులు ఉన్నా కూడా వాటిని కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎగ్జామ్కి అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి December 5th అండి, లాస్ట్ అప్లికేషన్ డేట్. అండ్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనకి ఆన్లైన్ అండి. సో ఆన్లైన్ పద్ధతి ద్వారా ఈ ఎగ్జామ్కి మనం అప్లై చేసుకోవాలి. సో వేకెన్సీ కూడా ఇంతకుముందుకు చెప్పిన విధంగా మొత్తం 275 పోస్టులని వివిధ కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. సో అన్ని కేటగిరీలకు కూడా ఐటీఐ అనేది మస్ట్ క్వాలిఫికేషన్ అండి. సో నేషనల్ కౌన్సిల్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది మనకి, లేదా స్టేట్ లెవెల్ కౌన్సిల్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా మనకి ఎవరైతే అభ్యర్థులు శిక్షణ పొందారో సో వారందరూ కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ అండి. అండ్ మనకి 10th క్లాస్లో మినిమం 50% మార్క్స్ ఉండాలి. అదేవిధంగా ఐటీఐలో 65% అగ్రిగేట్ ఉండాలి. సో వారందరూ కూడా ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి స్పెసిఫిక్గా డేట్స్ మెన్షన్ చేశారండి. సో ఎవరైతే April 1st 1919 నుండి April 1st 2006 మధ్యలో పుట్టారో సో వారందరూ కూడా ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అదనంగా యాడ్ అవుతుంది. అందుకే మనకి 99 కాకుండా 94 నుంచి ఇవ్వడం జరిగిందండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి కంప్లీట్గా రిటర్న్ టెస్ట్ బేస్ పైన ఉంటుంది. సో తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్ కూడా మనకి 75 మార్కులకు ఎగ్జామ్ ఉంటుందండి, 75 మార్క్స్. బట్ ఎగ్జామ్ పేపర్ మాత్రం 50 క్వశ్చన్స్ మాత్రమే ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్కి కూడా 1.5 మార్క్ చొప్పున 75 మార్కులకు ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూకి 25 మార్క్స్ ఉంటాయి. మొత్తంగా 100 మార్కులకు గాను ఎగ్జామ్ గురించి సెలక్షన్ ప్రాసెస్ ఉండడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ చేసినట్లయితే నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియో లింక్ కూడా ఉంటుందండి. సో మీరు అక్కడ ఫైండ్ చేయొచ్చు. అండ్ అప్లికేషన్కి సంబంధించిన మెథడ్ వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ కావాలి. సో ఈ లింక్ మనం డిస్క్రిప్షన్ బాక్స్లో డైరెక్ట్గా ఇచ్చామండి. సో ఈ పోస్టుకు అప్లై చేసుకోవడం కోసం అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ అప్లికేషన్ లింక్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగిందండి. సో సింగిల్ క్లిక్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫేజ్కి నావిగేట్ కావడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి, ఇంతకుముందు చెప్పిన విధంగా 50 మార్కులకు మాత్రమే మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో అందులో భాగంగా మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఇక్కడ మనకి అర్థమెటిక్ క్వశ్చన్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో మనం జనరల్గా ప్రతి ఎగ్జామ్లో చూస్తున్న సిలబస్ ఏదైతే ఉందో అర్థమెటిక్స్లో ప్రతి టాపిక్ లైక్ నెంబర్ సిస్టమ్తో మొదలుకొని పార్ట్నర్షిప్స్, పర్సంటేజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ కావడం జరుగుతాయి. అదేవిధంగా రీజనింగ్ నుంచి కూడా సిరీస్, అనాలజీ, కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ని కూడా మనం ఇక్కడ ఫేస్ చేస్తాం. అదేవిధంగా జనరల్ సైన్స్కి వచ్చేసి మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయండి. అండ్ జనరల్ నాలెడ్జ్ పైన అంటే కరెంట్ అఫైర్స్ పైన కూడా మనకు ఒక 10 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓవరాల్గా 50 క్వశ్చన్స్ ఉంటాయండి. వీటికి ఒక్కొక్క క్వశ్చన్కి 1.5 మార్కు చొప్పున మొత్తం 75 మార్కులు ఉంటాయి. అండ్ మిగిలిన 25 మార్కులు ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్వ్యూని బేస్ చేసుకుని ఉండడం జరుగుతుంది. అండ్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ గురించి డిస్కస్ చేస్తే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ముందుగా చెప్పిన విధంగా December 5th అండి. అండ్ మనకి ఎగ్జామ్ వచ్చేసి 29th జనవరి ఉంటుందండి. సో 29th జనవరి నాడు ఎగ్జామ్ ఉంది. అట్ ద సేమ్ టైం 31st జనవరి నాడు రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ డేట్స్ కూడా మనకి మెన్షన్ చేశాడు. 3rd ఫిబ్రవరి నుంచి 6th ఫిబ్రవరి వరకు ఇంటర్వ్యూ డేట్స్ ఉంటాయి. అండ్ ఫైనల్లీ మనకి మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది, అది 4th నాడు జరుగుతుందండి. 4th to 15th మధ్య జరుగుతుంది. అండ్ మనకి ట్రైనింగ్ స్టార్ట్ వచ్చేసి April 1st 2020లో స్టార్ట్ కావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ లింక్ లైక్ మనకి నోటిఫికేషన్ కావచ్చు, అప్లై ఆన్లైన్ కావచ్చు, అఫీషియల్ వెబ్సైట్ కావచ్చు, ఇక్కడ సింగిల్ క్లిక్ ద్వారా మీరు ట్యాబ్ని క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ పేజ్కి నావిగేట్ కాగలుగుతారు. అండ్ వీటితో పాటు మన విద్య మీకు డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి నవంబర్ మంత్ గురించి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ని కూడా డే వైజ్గా మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో కంప్లీట్ పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం చదువుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయండి. అండ్ వీటితో పాటు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన మాక్ టెస్ట్ని కూడా మీకు మన విద్య exams.com ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాం. అండ్ ఈ పేపర్స్ కూడా నిపుణులతో తయారు చేసిన పేపర్ ఉంటుంది. తక్కువ టైంలో ఉండే ఈ ఎగ్జామ్కి మీ ప్రిపరేషన్కి ఈ ఎగ్జామ్స్ ఎంతగానో మీకు హెల్ప్ అవుతాయండి. సో కంప్లీట్ 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. అలా 10 ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ 10 ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లో మీరు మొబైల్ ద్వారా లేదా కంప్యూటర్ ద్వారా రాసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన లింక్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సో వాటిని కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.